సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఏం జరుగుతోంది? విద్యార్థి ప్రశాంత్ ఫుడ్ పాయిజన్ అయ్యి ఇటీవల మృతి చెందాడు. కానీ విద్యార్థి మృతి ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే విద్యార్థి ప్రశాంత్ మరణానికి అసలు కారణమేంటో తెలియకముందే తాజాగా హాస్టల్లోని నుండి మిగిలి ఉన్న కిరాణా వస్తువులను ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సంఘటన ప్రస్తుతం సంచలనం రేపుతుంది. గుట్టు చప్పుడు కాకుండా సామాగ్రిని తరలించాల్సిన అవసరం ఏముందని స్థానికులు, అధికారులు, హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నుంచి తప్పించుకోవడానికి హాస్టల్ సిబ్బంది వస్తువులను తరలిస్తున్నారా లేక ఇంకేమైనా కారణముందా అనేది ప్రస్తుతం అంతు చిక్కడం లేదు. ఎవరికీ తెలియకుండా కిరాణా వస్తువులను వేరే చోటుకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన చిన్న లక్ష్మి ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందగా, అదే హాస్టల్లో ఉంటున్న మరో 27 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రశాంత్ పరిస్థితి విషమించడంతో భువనగిరి హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చివరకు గాంధీలో చికిత్స పొందుతూ ప్రశాంత్ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఫుడ్ పాయిజన్ కు కారణమైన కిరాణా వస్తువులను ఆటో నెంబర్ TS27/T2170 ఆటోలో శనివారం మధ్యాహ్నం అక్రమంగా తరలిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్, భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గ రమేష్ లు ఆటోను అడ్డగించారు. ఆటోలోని కిరాణా వస్తువులను తిరిగి హాస్టల్లోకి పంపించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ, గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ రజని, రెవెన్యూ డివిజన్ అధికారి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి జయపాల్ రెడ్డిలో హాస్టల్ తనిఖీ చేస్తున్న సమయంలోనే హాస్టల్ సిబ్బంది అక్రమంగా కిరాణా వస్తువులను ఆటోలో తరలించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఆటోను ఆపి డ్రైవర్ను అడుగుతున్న సమయంలో హాస్టల్ సిబ్బంది ధనుంజయ్ వచ్చి ఆర్డీఓ అనుమతితో పంపిస్తున్నామని చెప్పారు. ఆర్డీఓకు ఫోన్ చేయగా నాకు సంబంధం లేదని చెప్పాడని వెంకటేష్ తెలిపారు. ఆటోను స్వాధీనం చేసుకుని పంచనామా చేయాలని పట్టణ ఎస్ఐ అరుణ్ కుమార్ కు ఫోన్లో ఫిర్యాదు చేయగా, మాకు సంబంధం లేదని, కిరాణా వస్తువుల శాంపిల్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా గతంలోనే సేకరించినట్లు ఎస్ఐ అన్నట్లు వెంకటేష్ తెలిపారు. గురుకుల పాఠశాల రీజనల్ కోఆర్డినేటర్ రజనికి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో కిరాణా వస్తువులను తిరిగి హాస్టల్లోకి పంపించామని వెల్లడించారు. గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే కిరాణా వస్తువులలో నాణ్యత లోపించినట్లు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. కిరాణా వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్, భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గ రమేష్ డిమాండ్ చేశారు. హాస్టల్లో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ ముగిసే వరకు ఇలాంటి కిరాణా వస్తువులను హాస్టల్ నుండి తరలించరాదని తేల్చి చెప్పారు. ఆహార భద్రత అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రశాంత్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను వారు కోరారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.